అందరికీ నమస్కారం అండి. నేను కనికిరణ్ టెక్కల్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిని. ఈరోజు మా టెక్కల్ పోలీస్ స్టేషన్కి మా స్థానిక వైసీపీ నేత, ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న దువ్వాడ శ్రీనివాస్ గారి మీద కంప్లైంట్ ఇవ్వడానికి కోసం వచ్చాం. ఈ కంప్లైంట్ నేపథ్యం ఎలా ఉందంటే, గతంలో 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం స్థాపించిన తర్వాత ఆయన వివిధ సందర్భాల్లో మా అధ్యక్షుల వారిని చాలా సందర్భాల్లో తోలనాడారు. ఆయన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చుతూ మాట్లాడిన ప్రతిసారి కూడాను ఆయన 3 పెళ్లిళ్ళ మీదనైతేనేమి, ఆయన వివాహ సంబంధాల మీద, అలాగే పబ్లిక్ లైఫ్లో కూడా ఆయన్ని చాలా కించపరుస్తూ ఆయన మాట్లాడిన విధానాలు ఉన్నాయి. వాళ్ళ తల్లిగారిని కూడా ఏ రకంగా దూషించారన్నది మా కేవలం టెక్కలకే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అలాగే ఒకనొక సందర్భంలో వాళ్ళు మాట్లాడిన మాటలను ఖండిస్తూ మేము ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయన మా పార్టీ కార్యాలయం మీద కూడా దాడి చేయించారు. ఆ రోజు కూడా మేము వచ్చి స్థానిక పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఎవరు ఆ కంప్లైంట్ మీద రియాక్ట్ కాలేదు. కంప్లైంట్ మీద కనీసం మేము అనుమానితులుగా ఎవరి పేర్లు అయితే పేర్కొన్నామో వాళ్ళని కనీసం పోలీస్ స్టేషన్ పిలిపించి విచారణ కూడా చేయలేదు. కాబట్టి మరి ఈరోజు నిన్ననే స్థానిక పోలీస్ శాఖ వారు ఆ అనుమానితులందరి మీద కూడాను 41A నోటీస్ ఇవ్వడం అనేది జరిగిందన్నది తెలిసింది. కాబట్టి ఇప్పుడు మేము గతంలో దువ్వాడ శ్రీనివాస్ గారు ఏదేదైతే మాట్లాడినారో మా అధ్యక్షుల వారి మీద, అవన్నింటినీ కూడా వీడియో రూపంలో పొందుపరుస్తూ వారి మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు టెక్కల్ నియోజకవర్గంలో ఉన్న ఈ పోలీస్ స్టేషన్కి అయితే వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఆయన రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాపాడుతానని చెప్పి ఏ రకంగా మా అధ్యక్షుల వారిని సభ్య సమాజం తలదించుకునే విధంగా కామెంట్స్ చేశారో ఆ కామెంట్స్ అన్నిటి మీద కూడా విచారణ జరిపించాలని, అందుకు తగ్గ శిక్ష ఆయనకి పడాలని కోరుకుంటూ ఈ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సంఘటనలు జరిగి చాలా గత నెలలు కాదు, సంవత్సరాలు కూడా జరిగింది. అప్పటికి ఇప్పటికి ఏంటి వ్యత్యాసం? అప్పుడు మీరు ఎందుకు నిర్ణయం తీసుకోలేదు, ఇప్పుడు ఎందుకు నిర్ణయం తీసుకుంటున్నారు ఈ కంప్లైంట్ల నిర్ణయం అనేది? గతంలో కూడా మేము కంప్లైంట్ ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు మాకు టెక్కల్ పోలీస్ శాఖ మీద అప్పుడైతే ఉన్న వాళ్ళ మీద మాకు నమ్మకం కలగలేదు. దానికి ప్రత్యక్ష సాక్షులు మేమే. మా పోలీస్ స్టేషన్ మీద దాడి జరిగిందంటే నన్ను కూడా బయటికి వెళ్ళనివ్వకుండా రాత్రి 9:30 వరకు ఇక్కడే పెట్టి, అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉన్నది గణపతి టూల్స్ దగ్గర, మా ఆఫీస్ దగ్గర మీరు వెళ్ళి చెక్ చేయండి అంటే కనుక వాళ్ళని స్థానిక వైసీపీ నాయకులు వాళ్ళని బెదిరించి కొట్టి షాప్ క్లోజ్ చేయించి వాళ్ళు బయటికి వెళ్ళిపోయినంత వరకు కూడా మమ్మల్ని ఆ రోజు స్టేషన్ నుండి బయటికి వెళ్ళనివ్వలేదు. మేము సాయంత్రం సుమారు 7 గంటలకు వచ్చి కంప్లైంట్ ఇస్తే 9:30 వరకు మాకు కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా కావాలనే చాలా లేట్ చేశారు. ఈ లేట్ అయిన ప్రాసెస్లోనే అక్కడ ఉన్న విలువైన ఆధారాలను కూడా వాళ్ళు ధ్వంసం చేశారు. కాబట్టి అక్కడున్న పోలీస్ వ్యవస్థ మీద మాకు నమ్మకం సన్నగిల్లింది. ఇప్పుడు మా ప్రభుత్వంలో ఈ పోలీస్ శాఖ వారు ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటారన్న నమ్మకంతో ఈ రోజు వచ్చి ఈ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.